హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏమీ ఆశించకుండా ఎదుటివారిని పలకరించే సుగుణం కలిగి ఉండటం ఎంతో ఉన్నతమైనది. కష్టాన్ని చూసి వెనకడుగు వేసేవారికి ఆపద కనిపిస్తుంది. ధైర్యంగా ముందుకెళ్లే వారికి అవకాశం కనిపిస్తుంది. రాత రాసిన దేవుడికి తెలుసు బాధేంటో, మోసే వాళ్ళకి తెలుసు వాళ్ళ కష్టాలేంటో, చూసే వాళ్ళకేం తెలుసు? కోపం ఫిర్యాదులే నీ విధానమైతే నీకోసం సమయం వెచ్చించేవారు ఎవరూ ఉండరు. మనిషికి గెలిచే సత్తా ఉన్నా ఓడిపోయేది చేత కాదు. చుట్టూ ఉన్న గోతులు తీసేవారిని గుర్తించలేకపోవడం వల్ల. జీవితంలో బాగుపడాలంటే అతి నిద్ర, బద్ధకం, పనిలో అలసత్వం, ఇతరులపై చాడీలు, భయం, కోపం అనే దుర్గుణాలను వదిలించుకోవాలి. కోపం అందరికీ ఉంటుంది, కానీ దానిని ఎప్పుడు, ఎక్కడ, ఎవరిపై ఎలా చూపించాలో తెలియకపోతే బంధాలు తెగిపోతాయి. జీవితంలో కోల్పోయిన వాటిని తలుచుకొని బాధపడటం కన్నా అన్నీ మీ సొంతం కాదు అనుకుంటేనే మనసుకు శాంతి. డబ్బు అవసరమైనప్పుడు మిమ్మల్ని ఆదుకుంటుంది, కానీ బాధ కలిగినప్పుడు మిమ్మల్ని ఓదార్చలేదు. మంచి ఆహారం, మంచి ఆలోచనలు మనిషిని ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒక మనిషిని నువ్వు సక్సెస్ఫుల్ గా చీట్ చేశావంటే దాని అర్థం ఆ మనిషి ఫూల్ అని కాదు, నీకు ఉన్న అర్హత కంటే నిన్ను ఎక్కువగా నమ్మారని. సహనం ఎంత గొప్పదో తెలియాలంటే కష్టం నుండి సంతోషానికి చేరిన వాళ్ళను, ఓటమి నుండి గెలుపును పొందిన వాళ్ళను, అవమానాల నుండి అభిమానం సంపాదించిన వాళ్ళను, విమర్శలు ఎదుర్కొన్న స్థాయి నుండి ప్రశంసలు పొందిన వాళ్ళను అడిగితే తెలుస్తుంది. మిమ్మల్ని మీరు నమ్ముకొని కష్టపడితే గొప్ప స్థాయికి వెళ్ళడం సాధ్యపడుతుంది. కానీ ఎదుటి వాళ్ళని నమ్ముకొని గొప్ప స్థాయి ఆశిస్తే దాన్ని పొందడం అసాధ్యం. గతంలో గాయం చేసిన వాళ్ళను మర్చిపోతారు, కానీ ఆ గాయం తాలూకు జ్ఞాపకాలను మాత్రం ఎప్పటికీ మోస్తూనే ఉంటారు. జీవితంలో కనపడితే ఆస్తులు సంపాదించుకోవచ్చు, కానీ ఆప్తులను సంపాదించుకోవాలి అంటే మంచి గుణం ఉండాలి. ఆస్తులు అనేవి భరోసా ఇస్తాయి, ఆప్తులు అనేవాళ్ళు ధైర్యాన్ని ఇస్తారు. భరోసా, ధైర్యం అనేవి మనిషి జీవితంలో ముఖ్యమైన విషయాలు. బరువైన జ్ఞాపకాలు కలకాలం వెంట ఉంటాయి. గుర్తు పెట్టుకునేవి కొన్ని అయితే, గుండెల్లో పెట్టుకునేవి ఇంకొన్ని. కొన్ని బాధను పంచితే ఇంకొన్ని సంతోషాన్ని పంచుతాయి. శ్రమ, నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనం అనేవి మనిషి ఎదుగుదలకు పునాదులు. ఇవి ఒక మనిషి స్థాయిని నిర్ణయిస్తాయి. కోపం, ఆవేశం, అహంకారం, గర్వం అనేవి మనిషి పతనానికి పునాదులు. వీటిని అనుసరించకండి. మీ తప్పులను సమర్థించుకోవటానికి ఎదుటి వాళ్ళ మీద బురద చల్లటం ఖచ్చితంగా తప్పు. జీవితం ప్రతి ఒక్కరికి గుణపాఠం నేర్పుతుంది. విమర్శించిన వాళ్ళతో ప్రశంసలు కురిపించగలదు. నిన్ను అవమానించిన వాళ్లకు తిరిగి నిన్నే అతిథిలా ఆహ్వానించేలా చేయగలదు. కానీ అందుకు కావలసిందే ఓపిక మాత్రమే. నిన్ను చులకనగా చూస్తే ఓర్చుకో, అవమానించినా భరించు, దెబ్బ కొట్టినా గాయపరిచినా తట్టుకో. అంతేగాని నీ సహనాన్ని చేతకానితనం అనుకుంటే మాత్రం కథ వేరేలా ఉండాలి. నీ శరీరానికి కొట్టే దెబ్బలు తొందరగా మర్చిపో, కానీ నీ మనసుకు దెబ్బ కొట్టిన ప్రతి ఒక్కరిని తిరిగి దెబ్బ కొట్టే రోజంటూ వస్తే మాత్రం జింకను సింహం వేటాడితే ఎలా ఉంటుందో ఖచ్చితంగా అలాగే ఉండాలి. మంచివారివి అయినా సరే ఎవరో ఒకరి కథలో మీ పాత్ర చెడుగా ఉంటుంది. మూర్ఖులు మూడు రకాలు. కోల్పోయే వరకు ఏం కోల్పోయారో తెలియని వాళ్ళు, కోల్పోయిన తర్వాత కూడా ఏం పోగొట్టుకున్నారో ఎరుగని వాళ్ళు, అసలు పోగొట్టుకోవడం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు. అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటి వారిని సంతోషంగా ఉండనివ్వరు. చీడ పురుగులు ఉన్న చోట పంట పండదు, కుళ్ళు కుతంత్రాలు చేసే మనుషులున్న చోట కుదురుండదు. కొన్నిసార్లు కాలానికి సమయం ఇవ్వాలి, తిరిగి రావాల్సినవి మీ జీవితంలోనికి తీసుకురావటానికి. నీ గురించి మాట్లాడే వాళ్ళు 100 మంది ఉండొచ్చు, కానీ ఆ మాటలు నీ ముందు మాట్లాడే వాళ్ళ, వెనుక మాట్లాడే వాళ్ళ అనేది గుర్తించగలగాలి. మనిషి నైజం అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అన్నీ తనకే కావాలనే ఆశ, ఎన్ని ఉన్నా సరిపోలేదు అనే నిరాశ. శత్రువును బలహీనులుగా భావించొద్దు, కానీ వారి బలాన్ని కూడా అతిగా అంచనా వేయొద్దు.
ఈ రోజుల్లో నమ్మకం అనేది మనిషిని చూసి కాదు, వాళ్ళ మాటలను చూసి పుడుతుంది. అందుకే మాయ మాటలు చెప్పి ఎవరినైనా చాలా సులువుగా మోసం చేస్తున్నారు. వాళ్ళు మీకు చెప్పిన మాటలు పై నిలబడ్డారో లేదో తెలుసుకొని అప్పుడు వాళ్ళని నమ్మండి. అవసరం తీరిపోయాక దొరికిన రూ. 10 విలువ కంటే అవసరానికి దొరకని రూపాయి విలువే చాలా ఎక్కువ. దారిలో వచ్చే వెలుగు కొంత దూరమే దారి చూపిస్తుంది. నీ వెంట వచ్చే వెలుగు గమ్యం చేరే వరకు నీ వెంటే నడిచిస్తుంది. ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేనిది ఉన్న వాళ్ళని చూసి ఏడ్చేవారికి ఎన్ని ఉన్నా వారు నిత్య దరిద్రులే. కాలానికి అనుగుణంగా అన్నీ మారతాయి. మనుషులు మారతారు. మర్చిపోకుండా, మార్చకుండా ఉండాల్సింది మీ మనస్తత్వం. భరించడం తెలిసిన వారికి బాధ్యతల విలువ తెలుస్తుంది. పోగొట్టుకునే ముందు ఆలోచించండి. కలవడానికి, మాట్లాడడానికి మరొక జన్మంటూ లేదు. పోగొట్టుకోవడం చాలా తేలిక, సంపాదించడమే కష్టం. అది డబ్బైనా, మనిషి అయినా, బంధమైనా, స్నేహమైనా. వినే కొద్దీ మీకు చాలా విషయాలు తెలుస్తాయి కానీ, అనే కొద్దీ మీకు చాలా తెలియదని అవతలి వాళ్ళకు తెలుస్తుంది. అందుకే మాటను పొదుపుగా వాడాలి. ఎదురు చూసింది తక్కువే కానీ మోసపోయింది ఎక్కువ. ద్వేషించే శత్రువులు తక్కువే కానీ ద్రోహులు ఎక్కువ. ప్రేమను పంచే వాళ్ళు తక్కువే కానీ అవమానపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అడిగినవి కొనివ్వడం, అవసరమైనవి తెచ్చివ్వడమే కాదు, పొదుపు ఎలా చేసుకోవాలో కూడా పిల్లలకు నేర్పించాలి. అప్పుడే వారు అవసరాలకు, అనవసరాలకు మధ్య తేడా తెలుసుకుంటారు. ఖర్చు విషయంలో అదుపులో ఉంటారు. నువ్వు ఈ సమాజంలో ఏ పని చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అనేది ముఖ్యం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సమాజంలో డబ్బుంటేనే ప్రేమ, గౌరవం, మర్యాద. నీ గురించి నువ్వు తెలుసుకుంటే బాగుపడతావు. పక్కుడు గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే నీ పతనానికి నువ్వే కారకుడు అవుతావు. మీ వెంట నడిచే నీరు కూడా చీకటి పడగానే మీకు కనిపించకుండా పోతుంది. అలానే మీరు నమ్మిన వాళ్ళు కూడా వాళ్ళ అవసరం తీరగానే మీకు కనిపించకుండా పోతారు. నవ్వు వస్తే కూర్చోమని వాళ్ళు కూడా నిన్ను చూసి లేచి నిలబడే అంత గొప్ప స్థాయిలోకి వెళ్ళాలి. చుట్టూ 100 మంది స్నేహితులు అక్కర్లేదు. నిస్వార్థంగా నిత్యం నీతో ఉండే ఒకే ఒక స్నేహితుడు చాలు జీవితాంతం. లోకంలో ఉన్న ప్రతిదీ నాటకమే. వారి అవసరం తీరిందా బాధను చంపేస్తారు. ఎవరు ఎవరితో ఎంతకాలం అనేది కాలం నిర్ణయించదు. వారి ప్రవర్తన, ఆలోచన విధానమే నిర్ణయిస్తాయి. నవ్వుతూ ప్రేమించే వారి ప్రేమను వదులుకుంటే అంత బాధపడే అవకాశం ఉండకపోవచ్చు కానీ, మీకోసం ఏడ్చే అంత ప్రేమ చూపెట్టే వారిని వదులుకుంటే బాధపడటం కాదు, ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఏడుస్తారు. నీ దగ్గర డబ్బుంటేనే అందరూ నీ దగ్గరికి వస్తారు. డబ్బు లేకపోతే ఇంట్లో వాళ్ళతో కూడా చులకనైపోతారు. ఏం కావాలన్నా డబ్బు కావాలి. నీతో ఎవరు ఉండరు, ఉన్నట్టు నటిస్తారంతే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చివరి వరకు నీతో నువ్వే ఉండాలి. నువ్వు పంతంతో పట్టుబట్టి కావాలి కావాలి అని కోరుకున్నది ఏదైనా నిన్ను ఎప్పుడో ఒకప్పుడు బాధ పెడుతూనే ఉంటుంది. అది విలువైన వస్తువైనా సరే, నీ విలువ తెలియని మనుషులైనా సరే. మీకు మంచితనమే మీకు మేలు చేస్తుంది అన్నది పాత ముచ్చట. మీ మంచితనమే మిమ్మల్ని సర్వం కోల్పోయేలా చేస్తుంది అన్నది కొత్త ముచ్చట. బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోపడితే భయం కలగాలి, కష్టం చెప్తే రిలాక్స్ అవ్వాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి. మీ వాళ్ళైనా సరే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. మీరు అనడంలో తప్పు లేకపోయినా అవతలి వాళ్ళు అర్థం చేసుకోవడంలో తప్పుంటే మీ మాటే మిగిలిపోతుంది. పరిస్థితుల్ని అర్థం చేసుకుని బ్రతకడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే మీ జీవితం మీరు కోరుకున్నట్టు ఎప్పుడూ ఉండదు. ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్న వాళ్ళు తీసుకోవటానికి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా. శిక్షించే అవకాశం ఉన్నా శిక్షించకుండా ఉండేవారిది సహనం అంటారు. వదిలి వెళ్ళటానికి ఎన్నో కారణాలున్నా వదిలి వెళ్లకుండా ఉండేవారిది ప్రేమ అంటారు. తప్పు చేయటానికి ఎన్నో మార్గాలున్నా చేయకుండా ఉండేవారిది మంచి వ్యక్తిత్వం అంటారు. చేసే ఉద్దేశం కాపాడటమే అయినా గాలి ఉద్దేశం ఆర్పడం కాదు. సందర్భం బట్టి తప్పు నీది కాకపోయినా మోయాల్సిందే.
ఏ బంధమైనా ఎంత పెద్దదో అర్థం కావాలంటే అది ఇచ్చే బాధని తట్టుకునే ఓపిక బట్టే తెలుస్తుంది. పరిస్థితులు బట్టి ప్రేమను చూపించే వాళ్ళకి బానిసవ్వదు. తను ఏ పరిస్థితులు ఉన్నా నిన్నుగా ప్రేమించే వారికి బానిసైనా పర్వాలేదు. కాలం మారింది అనేది అబద్ధం. ఎందుకంటే మనుషులకు సంపద, సాంకేతిక సౌకర్యాలు ఎక్కువయ్యే కొద్దీ బంధాలు, బంధుత్వాలు దూరం చేసుకుంటున్నారు. నీ చేతిని వదిలి వెళ్ళిన దానిని నీ మనస్సు నుండి కూడా వదిలేదు. మనసులో ఏ కల్మషం లేనివారు మీ ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకున్నవారు మీ ముందు తీయగా, వెనుక చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేయొచ్చు కానీ గుంటనక్కతో స్నేహం అత్యంత ప్రమాదకరం. జీవితంలో ఏ మనిషి ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా, ఏ హోదా పొందినా దానికి కారణం ప్రాణం పోసిన దేవుడు, తల్లిదండ్రులు మాత్రమే.